అందరికీ నమస్కారాలండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 22.0 వర్షన్లో కొత్తగా వచ్చినటువంటి ఈసీసీ లెర్నింగ్ మాడ్యూల్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క ఈసీసీ లెర్నింగ్ మాడ్యూల్లో రోజుకు ఎన్ని మాడ్యూల్స్ని కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, తర్వాత కంప్లీట్ అయినది ఎక్కడ చూడాలనే విషయాలను అయితే మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా. అలాగే మీ తోటి అంగన్వాడీ టీచర్లు కూడా ఫార్వర్డ్ చేయగలరు. థ్యాంక్ యూ. లాగిన్ తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మొదటగా ఈసీసీకి ఎలా వెళ్ళాలంటే డైలీ ట్రాకింగ్ ఉంది కదా, మనం డైలీ ట్రాకింగ్ని అయితే టచ్ చేయాలి. డైలీ ట్రాకింగ్ టచ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకైతే ట్రాకింగ్లో మనకు కింద ఇచ్చాడండి, మనకు 22 వర్షన్లో కొత్తగా ఈసీసీ లెర్నింగ్ అని ఇచ్చాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 0 days కంప్లీటెడ్ అని అనమాట. అంటే మనం ఈరోజు మనము మాడ్యూల్స్ని కంప్లీట్ చేయకపోతే ఆ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే స్టార్ట్ అని ఉందన్నమాట. మనం ఈసీసీ లెర్నింగ్ని అయితే స్టార్ట్ చేసుకోవాలి. మొదటగా మనం ఏం చేయాలంటే స్టార్ట్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఆఫ్ ద డే అని వస్తుంది. తర్వాత మనకు నెక్స్ట్ అని వస్తుంది. మనం నెక్స్ట్ మీద టచ్ చేయాలి. నెక్స్ట్ మీద టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు మాడ్యూల్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ చూస్తే మనకు ఈరోజు యొక్క డేటు మరియు ఈరోజు యొక్క వారం అనేది మనకి ఈ విధంగా ఇస్తాడు. ఇక్కడ ఒక నోట్ అని ఇచ్చాడండి, మినిమం 2 యాక్టివిటీస్ హ్యావ్ టు బీ కంప్లీటెడ్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో అందరికీ ఇప్పుడు మనం ఎన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే డౌట్ ఉందండి. మనమైతే ప్రజెంట్ అయితే 2 మాడ్యూల్స్ని రోజుకు వినాల్సి ఉందన్నమాట. సో అవి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకు గ్రీన్ కలర్లోకి వస్తుందన్నమాట. సో ఇవ్వండి మనకు ప్రస్తుతానికైతే 5 మాడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఓన్లీ హిందీలో మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకు నిదానంగా మనకు మన లోకల్ లాంగ్వేజెస్లో స్టేట్ లాంగ్వేజెస్లో వాళ్ళకి ఇస్తారని చెప్పారు. సో మొదటగా మనం ఏం చేయాలంటే ఏ విధంగా అంటే ఫస్ట్ మాడ్యూల్ తీసుకుందామండి. ఇక్కడ చూడండి PDF 20 minutes అనమాట. సో మనం వాటికి ఒక 20 minutes కేటాయించాలని చెప్పి చెప్తున్నాడు మినిమం టైము. మొదటగా ఇక్కడ వచ్చేసి మనం స్టార్ట్ మీద టచ్ చేయాలి. స్టార్ట్ మీద టచ్ చేస్తే మనకు PDF డీటెయిల్డ్ యాక్టివిటీ గైడ్ అనమాట. అంటే ఈ యొక్క మాడ్యూల్కి సంబంధించినటువంటి సమాచారం PDF రూపంలో ఇచ్చాడని చెప్పాడు. సో ఇక్కడ మనం ఐ సింబల్ ఉంది కదండి, మనం అక్కడ టచ్ చేస్తే మనకు PDF అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మనకు హిందీలో మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. నిదానంగా మనకు లోకల్ లాంగ్వేజెస్లో ఇస్తారు. సో వీటికి సంబంధించినటువంటి మాడ్యూల్కి సంబంధించినటువంటి సమాచారం, పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఈ విధంగా అండి మనము మాడ్యూల్ని అయితే చదువుకోవాలి రోజు. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ యాక్టివిటీ కంప్లీటెడ్ అని ఉంది కదా, మనము ఇక్కడ ఈ యాక్టివిటీ కంప్లీట్ మీద టచ్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనేది టచ్ చేయాలి. మనం పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి. చూడండి యాక్టివిటీ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చిందనమాట ఫస్ట్ మాడ్యూల్. వచ్చిన తర్వాత చూడండి మనకు ఇక్కడ మొదటి మాడ్యూల్ అనేది మనకు కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఒకసారి ఏం చూసుకోవచ్చు అంటే మనము ఒకసారి బ్యాక్ వెళ్ళి అక్కడ ట్రాకింగ్లో ఇక్కడ ఏమని ఉంది ఈసీసీ లెర్నింగ్లో అనేది మనం ఒకసారి చూద్దామండి. మనము ఒక మాడ్యూల్ మాత్రమే కంప్లీట్ చేసాం కదండి, రేజ్కి అయితే 2 చేయాల్సి ఉందన్నమాట. చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుంది అనేది, క్యాలెండర్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ 0 days కంప్లీట్ ఉంది కదా, మనం ఒక మాడ్యూల్ మాత్రం పూర్తి చేసి ఇక్కడ టచ్ చేస్తే మనకు చూడండి 2వ తారీఖు మనము ఈ కలర్ వచ్చేసి మనకు ఇన్కంప్లీట్ అనమాట. బ్లూ కలర్ వస్తే మాత్రమే మనకు ఆ రోజు 2 మాడ్యూల్స్ను కంప్లీట్ చేసిన విధంగా మనం పరిగణిస్తారనమాట. చూడండి మనకు ఇంతవరకు అయితే కూడా మాడ్యూల్స్ అనేది చేయలేదు. ఇక్కడ మనం ఏ రోజు చేసాం లేదనేది కూడా ఇక్కడ క్యాలెండర్ టచ్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో ఇట్లా అండి. మళ్ళీ తర్వాత 2వ మాడ్యూల్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్కి వెళ్దామండి. వెళ్ళిన తర్వాత ఓపెన్ అవుతుంది. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనము PDF అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక వీడియో ఉంది కదండి, వీడియో మాడ్యూల్నైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకటి వీడియో మాడ్యూల్ని అయితే చేద్దామండి, 2వ మాడ్యూల్ని. చూడండి స్టార్ట్ టచ్ చేస్తే మనకి ఈ విధంగా అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ కంప్లీట్ మీద ఇక్కడ టచ్ చేస్తే వినుకోకుండా మనకైతే తీసుకోదన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనం వీడియోను వినాల్సిందే అనమాట. చూడండి వీడియో ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి
ఇక్కడ ఒకవేళ ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నా కూడా ఇది ఫార్వర్డ్ అనేది అవ్వదన్నమాట, మళ్ళీ వెనక్కి వస్తుందన్నమాట. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వీడియోనైతే మనం వినాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు 2 నిమిషాల 9 సెకండ్లు అయితే ఉంటుందన్నమాట. సో ఇది పూర్తిగా వినాల్సి ఉంటుంది మనము. చూడండి, వినాలి మనం అంతా. ఇక్కడ మనము ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఇక్కడ బ్రాకెట్ ఉంది కదండి ఫుల్ స్క్రీన్కి, దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది. ఒకవేళ మనము మినిమైజ్ చేసుకోవాలనుకుంటే ఈ చివరిలో ఉన్నటువంటి బాక్స్ మీద టచ్ చేస్తే మళ్ళీ మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇదంతా పూర్తిగా వినాల్సి ఉంటుంది, ఫార్వర్డ్ చేయలేము. చూడండి, మనం పూర్తిగా వింటున్నాము. చూడండి, విన్న తర్వాత మాత్రమే మనకు ఇక్కడ కంప్లీట్ యాక్టివిటీ చేయడానికి అనేది మనకు ఎనేబుల్ అవుతుందండి. మనము ఇప్పుడు 2 నిమిషాల 9 సెకండ్లు విన్నాం కాబట్టి మనకు ఇక్కడ ఎనేబుల్ అవుతుందన్నమాట. ఫార్వర్డ్ చేసేదానికి అవకాశం లేదు. ఇప్పుడు అక్కడ టచ్ చేసి మనము ఇక్కడ చూడండి నెక్స్ట్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు యాక్టివిటీ కంప్లీటెడ్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము రెండోది కూడా మనకు ఇక్కడ కంప్లీట్ అని రావడం జరిగింది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ రోజుకి సంబంధించి 2 యాక్టివిటీస్ని కంప్లీట్ చేసాం కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఒకటి వచ్చిందనమాట. యూ కెన్ నౌ ఎండ్ టుడేస్ లెర్నింగ్ ఆర్ డూ మోర్ యాక్టివిటీస్ అని చెప్పి ఇచ్చిందనమాట. మనకు ఈరోజు చేయాల్సిన 2 యాక్టివిటీస్ను చేయాలనుకున్నాం, చేశారు. తర్వాత ఎండ్ టుడేస్ లెర్నింగ్ అంటే ఈ రోజుకు సంబంధించి మనం నేర్చుకోవాల్సిన అంశం అయితే ఎండ్ అయిందని చెప్పి ఇచ్చాడనమాట. సో అక్కడ మళ్ళీ టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. వెల్ డన్, యూ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ ఈసీసీ లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చిందనమాట. సో మళ్ళీ తర్వాత ఈసీసీ లెర్నింగ్ స్టేటస్ విల్ బి అప్డేటెడ్ షార్ట్లీ అంటే తొందరలో మళ్ళీ మనకు ఈ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుందంట. కింద వచ్చేసి మనకు డైలీ ట్రాక్ అది వచ్చిందనమాట. సో వస్తే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ డేస్ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ కూడా గ్రీన్లో మనకు కంప్లీట్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఇదండి, ఈ విధంగా 2 మాడ్యూల్ చేస్తే మనకి ఈ విధంగా కంప్లీట్ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ చూడండి టచ్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ డేస్ లెర్నింగ్ మీద కంప్లీట్ చేస్తే మనకు ఈ 2వ తారీఖు బ్లూ కలర్లో వచ్చిందనమాట. బ్లూ కలర్ మీన్స్ కంప్లీట్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చాడు. అంటే ఈ రోజుకు సంబంధించిన 2 అయితే మనం విన్నాం అనమాట. ఈ విధంగా రోజు కూడా 2 మాడ్యూల్స్ని అయితే ఖచ్చితంగా మనం విని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హిందీ వర్షన్లో ఉంది. మనకు తర్వాత మనకు లోకల్ లాంగ్వేజెస్లో ఇస్తారని చెప్పారనమాట. సో ఇదండి మనకు ఈసీసీ లెర్నింగ్ సంబంధించినటువంటి విషయము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క కామెంట్స్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.